హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనని దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఇంకొక వాక్యాన్ని చదువుదామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ప్రతిదీ చేయడానికి ఆయనే మనకు ధైర్యం ఇస్తాడండి. ప్రతిదీ చేయడానికి ఆయనే ధైర్యం ఇస్తాడు. మీరు ఏ విషయంలో భయపడుతున్నావు? నీ విలువ ఈ లోకంలో లేదు, లోక